వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. భీకరంగా కొనసాగుతున్నటువంటి యుద్ధం, ఇరాన్ చేతులెత్తిందంటున్న అమెరికా, చివరి వరకు పోరాటం కొనసాగిస్తున్నామంటున్న ఇరాన్. 24 గంటల లోపు సుమారు 1000కి పైగా మిసైళ్లను ఉపయోగించినటువంటి అమెరికా, ఇజ్రాయెల్. తెహ్రాన్ వేదికగా, తెహ్రాన్ టార్గెట్గా భారీ విధ్వంసాలకు పాల్పడింది. సివిలియన్స్తో పాటు చాలామంది మిలిటరీ అవుట్ఫిట్స్ను కూడా ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ పైన ఉన్నటువంటి కోపాన్ని ఇరాన్ గల్ఫ్ దేశాలపై కొనసాగిస్తుంది. సుమారు 13 దేశాలపైన ముక్కుమ్మటి దాడి కొనసాగిస్తుంది. తాజాగా దుబాయ్ ఎయిర్పోర్ట్ పైన కూడా దాడి చేయడం అనేటటువంటిది ఒక్కసారిగా సివిల్ ఏవియేషన్ యాక్టివిటీస్ యాక్టివేట్ చేయడానికి యుఏఈ ముందుకొచ్చింది. ఒక్కసారిగా మరోసారి దాడులు ప్రారంభించడంతో గందరగోళ పరిస్థితులు దుబాయ్ ఎయిర్పోర్ట్లో నెలకొనున్నాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్లో స్వయంగా ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగా దుబాయ్ ఎయిర్పోర్టుకు 500 మీటర్ల దూరంలో ఒక బ్లాస్ట్ జరిగిందని, దాంతో కాకావికలైనటువంటి ఎయిర్లైన్ వ్యవస్థ కూడా నిరంతరంగా దాన్ని పోస్ట్పోన్ చేశారు. ఏది ఏమైనా పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి భీకర పోరు భవిష్యత్ ఎక్కడి వరకు తీసుకెళ్తుందనేటటువంటి అంశంపై ఈరోజు ప్రైమ్ టైం డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు ప్రొఫెసర్ సంజయ్ పులపాక్ గారు, చైర్పర్సన్ పొలిటియా రీసెర్చ్ ఫౌండేషన్, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో అంతర్జాతీయ వ్యవహారాలు, అంతర్జాతీయ రీసెర్చ్ పైన ఆయన సుదీర్ఘమైనటువంటి అధ్యయనాలు చేయడమే కాకుండా వివిధ దేశాలకు టీమ్ లీడ్ ప్రాతినిధ్యం వహించినటువంటి సంజయ్ గారు మనకు ఈరోజు ప్రైమ్ టైంలో ఉన్నారు. సంజయ్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. థ్యాంక్స్ అండి. ఎస్, మనతో పాటు రాధా రఘురామ్ పాత్రని గారు, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్పర్ట్, వివిధ అంశాలపైన నిష్ణాతులైనటువంటి రాధా రఘురామ్ గారు మనకు ప్రైమ్ టైంలో అందుబాటులో ఉంటారు. సంజయ్ గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. ఏంటి జరుగుతున్నటువంటి భీకర యుద్ధం? గత 12 గంటలలో సుమారు 1000 మిజైల్స్కి ఎక్కువగా ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేయడం జరిగింది. ఎక్కడి వరకు ఈ యుద్ధం వెళ్తుందంటారు? థ్యాంక్స్ అండి, ముందుగా ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు. ఒకటి, నేను ఉస్మానియా యూనివర్సిటీలో టీచింగ్ చేయలేదండి, అక్కడ చదువుకున్నా ఇప్పుడు చాలా కాలం క్రితం నిజాం కాలేజ్ లో. తర్వాత చాలా చోట్ల ఇండియాలో చాలా చోట్ల చేశాను, ఢిల్లీ, కల్కట్టా లాంటి ప్రదేశాల్లో, తర్వాత వేరే దేశాల్లో కూడా అండి. థ్యాంక్స్ ఫర్ ది ఇన్వైట్. ఇరాన్ యుద్ధానికి వస్తే కనుక ఒక కొత్త డెవలప్మెంట్ వచ్చిందండి లాస్ట్ 24 అవర్స్ లో చూసుకుంటే కనుక. ఒక పక్కన పెద్ద ఎత్తున నైబరింగ్ కంట్రీస్ లో, అంటే గల్ఫ్ లో ఉన్నటువంటి కంట్రీస్ మీద ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు చేసింది, మిజైల్ దాడులు చేసింది, డ్రోన్స్ దాడులు చేసింది పెద్ద ఎత్తున. అలానే అమెరికన్స్ కూడా రెస్పాండ్ అయ్యారండి. కాకపోతే ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఏం చెప్పారంటే, ఒకటి, ఈ డ్రోన్ దాడులు చుట్టుపక్కల దేశాల మీద చేయటం ఏదైతే ఉందో అది ఫస్ట్ అటాక్ లో లీడర్స్ చనిపోయిన తర్వాత, మిలిటరీ కమాండర్స్, తర్వాత ఐతుల్లా అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి కమాండర్స్ డెసిషన్స్ తీసుకుని లోకల్ కమాండర్స్ ఇలా పక్క దేశాల మీద రాకెట్స్ పంపించడం జరిగింది అని చెప్పడం జరిగిందండి. తర్వాత దానికి ఆయన అపాలజీ కూడా చెప్పారు. చాలా పెద్ద డెవలప్మెంట్ అది. ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి అరబ్ దేశాలు, సున్నీ దేశాలకి, వాటికి పెద్ద ఎత్తున ఇలాంటి అటాక్ జరగకుండా ఉండాల్సింది, సో వి అపాలజైజ్ అని చెప్పడం జరిగిందండి. మూడో పాయింట్ ఏంటంటే, ఇంక ముందు చేయటం ఇలాంటివి జరగవు అని కూడా ఆయన చెప్పడం జరిగిందండి. సో ఇది ఒక చూసుకుంటే రీజనల్ పాలిటిక్స్ లో ఒక ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్ అండి. సో దీని నుంచి మనకి ఏం క్లారిటీ వస్తుందంటే, చుట్టుపక్కల దేశాల మీదకి మిజైల్స్, డ్రోన్స్ అవి వేయటం తగ్గుతుంది. దీనివల్ల అక్కడ నివసిస్తున్న భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా పెద్దగా కష్టం, అంటే ఇబ్బందుల్లో ఉన్నారు కదా, ఈ కాస్త ఇబ్బంది కూడా తీరే అవకాశం ఉందండి. తర్వాత ఒకవేళ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ రెస్టోర్ అయితే గనక, మిడిల్ ఈస్ట్ లో మనకి తెలిసిందే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బాగా దెబ్బతింది కదా, అది కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయండి. ఇంతేకాదు, తెలియని విషయం ఇంకా, అంటే క్లారిటీ రావాల్సిన విషయం ఏంటంటే, చుట్టుపక్కల దేశాల మీద అటాక్స్ ఆపేస్తున్నాం అన్నారు కదా, అంటే గల్ఫ్ ఆఫ్ స్ట్రైట్స్ ఆఫ్ హోర్ముజ్ జలసంధి ఉంది కదా, అందులోంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్స్ వేరే దేశాలవి, గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి వెళ్తూ ఉంటే వాటి మీద కూడా అటాక్ చేస్తారా చెయ్యరా అన్న దాని మీద
క్లారిటీ లేదండి. ఒకవేళ చేయకపోతే కనుక అది భారతదేశము మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఇది చాలా మంచి పరిణామం అండి. దీన్ని డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ లొంగిపోయింది, ఇంకేముంది ఇరాన్ ఓటమి దాదాపు ఒప్పుకున్నట్టే, కానీ ఇప్పటికీ యుద్ధమాపం పూర్తిగా పతనమయ్యి ఇరాన్ నాయకత్వం పూర్తిగా పతనమయ్యేంత వరకు ఇది చేస్తాము, అక్కడ కొత్త ప్రభుత్వం వచ్చేంత వరకు చేస్తామని చెప్పడం జరిగిందండి. కానీ చూద్దాం ఎంతవరకు వెళ్తుంది ఇది ఇట్లా అని. బట్ ఏదైతే ఒక చిన్న ఉపశమనం కలిగింది చుట్టుపక్కల దేశాలకండి. అంటే ఇరాన్ దాడులను పాక్షికంగా ఆపడం లేదు అనేటటువంటిది క్లారిటీ ఇచ్చారు. కానీ అమెరికానేమో యుఏఈతోని నెగోసియేషన్స్ అయినాయి, వాళ్ళు కంపల్సరీగా ఇరాన్ దాడులు ఆపుతుంది అనేటటువంటి అంశాన్ని పలు వేదికలలో స్పష్టం చేస్తారు. ఎట్లా చూడాలంటారు అసలు? అంటే ఇవాళ మార్నింగ్ యుఏఈలో పెద్ద ఎత్తున కొన్ని చోట్ల ఇరాన్ అటాక్స్ నడిచేటండి. కానీ ఒకవేళ అంటే పెజెష్కియాన్ చెప్పింది ఏంటంటే, మీ దేశంలో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ నుంచి కనుక ఎటువంటి అమెరికన్ అటాక్స్ రాకపోతే మేము ఆ బేసెస్ ని అటాక్ చేయము అని చెప్పడం జరిగిందండి. అది నిజంగా అమెరికన్స్ చుట్టుపక్కల దేశాల నుంచి అటాక్ చేయకుండా వాళ్ళకు ఆల్రెడీ జోర్డాన్ కానీ ఇజ్రాయెల్ కానీ లేదా గల్ఫ్ లో ఉన్నటువంటి వాళ్ళ 5th ఫ్లీట్ అంటారు కదా, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కానీ లేదా ఇజ్రాయెల్ పక్కన ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కానీ వాటి నుంచి కనుక టేక్ ఆఫ్ చేసి పెద్ద ఎత్తున బాంబింగ్ చేస్తే కనుక అప్పుడు చుట్టుపక్కల దేశాల మీద యుఏఈ మీద కానివ్వండి వాటి మీద కానివ్వండి అటాక్స్ తక్కువయ్యే అవకాశాలు ఉన్నాయండి. కానీ చెప్పలేని చూడాలి, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మనకి తెలిసిందే, ఆయన వ్యవహార శైలి కొద్దిగా ప్రిడిక్ట్ చేయడం కష్టం. అటాక్స్ ఏ బేసిస్ నుంచి లేదా ఎక్కడి నుంచి ఆర్గనైజ్ చేయమంటారో మనకి తెలియదు ముందు రోజుల్లో. అలానే ఇరాన్ లో నాయకత్వం కూడా చాలా అంటే చాలా మంది చనిపోయారు కదా, ఎవరు ఎప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, స్థానికంగా ఉన్న కమాండర్స్ ఇప్పుడు టెహరాన్ కి వింటారా లేదా, అది కూడా మనం వేచి చూడాల్సిన అంశం అండి. రాధా రఘురామ్ గారు, ట్రేడ్ అండ్ కమర్షియల్ రిలేషన్స్ అనేటటువంటిది పూర్తిగా దెబ్బతిన్నాయి ఈ యుద్ధం కారణంగా. అవి రోజు రోజుకు పెరుగుతున్నాయి. వాటిని కట్టడి చేయాలంటే భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎలాంటి స్ట్రాటజీ రూపొందించాలి? నాట్ ఓన్లీ భారత్, గల్ఫ్ దేశాలలో కూడా చాలా వరకు కూడా తటస్థంగా ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి, ఈ వివాదాలకు దూరంగా ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి. ఆ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఫోర్స్డ్గా వార్లోకి నెట్టబడ్డాయి. ఎట్లా చూడమంటారు దీన్ని? అందరికీ నమస్కారం అండి. మీ సిస్టమ్ మ్యూట్ లో ఉందండి, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ ఎకనామిక్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఈ వార్ కి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ముఖ్యంగా ఈ వార్ ఇంపాక్ట్ ఏవియేషన్ సెక్టర్ పై ఒకటి క్లియర్ గా కనిపిస్తుంది. ఆల్రెడీ బికాస్ మన భారతదేశం దగ్గర ఆయిల్ రిజర్వ్స్ పుష్కలంగా ఉన్నాయి. 5.33 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆయిల్, ఈ క్రూషియల్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ కూడా భారతదేశం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మిగిలిన ఆయిల్ జైంట్స్ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ కూడా మనకు నెక్స్ట్ 2 months వస్తుంది. అలాగే యుఎస్ కూడా రీసెంట్ గా అనౌన్స్ చేసింది నెక్స్ట్ 1 month వీ కెన్ యాక్చువల్లీ గెట్ రష్యన్ ఆయిల్ అని కూడా అనౌన్స్ చేసినటువంటి పక్షంలో, సో ఆయిల్ ప్రైస్ కోసం ఇమీడియట్ నియర్ టైంలోని భారత్ భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సో నెక్స్ట్ ఏవియేషన్ సెక్టర్ పైన దీని యొక్క ఇంపాక్ట్ ఒకసారి మనం ఆలోచన చేస్తే, సో లాస్ట్ 1 week ఆర్ సో నియర్లీ 1700 ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ అయితే జరిగాయి. ఎస్పెషలీ ఈ మిడిల్ ఈస్ట్ అండ్ అదర్ పార్ట్స్, ఈ వార్ జోన్ లో వెళ్ళినటువంటి ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ జరిగాయి. సో దీని యొక్క ఇంపాక్ట్ ఒక 566 CR వరకు దీని యొక్క ఇంపాక్ట్ ఈ ఏవియేషన్ సెక్టర్ అంటే భారత్ ఏవియేషన్ సెక్టర్ పై పడుతుంది. అలాగే ఎస్పెషలీ ఈ మిగిలిన ప్రీమియం అండ్ ఇన్సూరెన్స్ రైజెస్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇది కూడా ఏవియేషన్ సెక్టర్ భరించాల్సినటువంటి పరిస్థితి మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఏవియేషన్ సెక్టర్ ఇస్ వన్ సెక్టర్ విచ్ విల్ బి ఇంపాక్టెడ్. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఈ టికెట్ ప్రైస్ అన్నది నియర్లీ ఒక 1000 నుంచి 10,000 నుంచి 20,000 వరకు ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ వంటి వార్ జోన్ ప్లేసెస్ కి పెరిగే అవకాశం అయితే మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది.
సో నెక్స్ట్ చూడాల్సినటువంటి అంశం ఎస్పెషలీ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మస్. సో లేటెస్ట్ గా మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మస్ ని మేము ఇంకా అడ్డగించము అనే మాట అయితే ఇరాన్ దగ్గర నుంచి వచ్చినట్టు మనకు క్లియర్ గా తెలుస్తోంది. సో బికాస్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మస్ మన భారతదేశంతో పాటు వరల్డ్ కి అయితే 1/5 ఆఫ్ ఆయిల్ ప్యాసేజ్ యూనిట్ గా ఉంది. అలాగే మన భారతదేశం వరకు చూస్తే నియర్లీ 31% ఆఫ్ ఈ క్రూడ్ కానీ అలాగే 50% ఆఫ్ LNG కానీ ఇదే మనకి క్రూషియల్ పాయింట్ గా ఉంది. అయితే ఈ అనౌన్స్మెంట్ కూడా ఇటు ఇరాన్ దగ్గర నుంచి రావటం మనకు ఒక మంచి పరిణామంగానే చూడాలి. బికాస్ ఆయిల్ తో పాటు మిగిలిన క్రూషియల్ ఎక్స్పోర్ట్స్ ఇట్లు మిడిల్ ఈస్ట్ కి వెళ్లాల్సినటువంటి క్రూషియల్ మన భారతదేశం నుంచి వెళ్లాల్సినటువంటి ఎక్స్పోర్ట్స్ ఎస్పెషలీ మన అగ్రి ప్రొడక్ట్స్ వెస్ట్ ఏషియన్ కి ఎక్స్పోర్ట్ చేస్తాము. అలాగే మన దుబాయ్ వంటి దేశాల నుంచి ఈ జెమ్స్ జ్యువెలరీ అలాగే డైమండ్ ఇంపోర్ట్స్ కూడా చేసుకునే పరిస్థితి ఉంది. సో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మస్ భారత్ కి చాలా క్రూషియల్ చోక్ పాయింట్ గా ఉంది. సో ఇది కూడా మేము ఇంకా అడ్డగించము అనే వార్త కూడా మన భారతదేశంతో పాటు వరల్డ్ ఎకానమీ అంతటికీ ఒక మంచి పరిణామంగానే చెప్పాల్సి ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది, మనము ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక 1000 పౌండ్స్ అంటే ఒక 150 బిలియన్ వర్త్ ఆఫ్ బాంబ్స్ ని ఇజ్రాయెల్ కు సప్లై చేస్తుంది అనే వార్త వస్తుంది. అండ్ దే వాంటెడ్ టు గివ్ అ క్లోజర్ అని కూడా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పి ఉన్నారు. సో మరి కొద్ది రోజులు ఈ వార్ కొనసాగే అవకాశం అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఈ వార్ కొనసాగే పక్షంలో లాంగ్ టర్మ్ లో ఆయిల్ ప్రైజెస్ పై ఇంపాక్ట్ అనేది క్లియర్ గా కనిపించవచ్చు. బికాస్ ఇటు ఇరాక్ లో ఉన్నటువంటి బస్రా రీజన్ అయితేనేమి కానీ అలాగే ఈ ఇరాన్ లో ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ పైన అటాక్ అయితేనేమి కానీ క్లియర్ గా కనిపించే పక్షం ఉంది. కాబట్టి ఇప్పుడు $79 పర్ బ్యారెల్ ఉన్న ఆయిల్ మేబీ వార్ మరి లాంగ్ రన్ లో కొనసాగితే మరింత ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ మార్కెట్ లో అలాగే గ్యాస్ ప్రైజెస్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఒక 10% పెరిగినటువంటి విషయం కూడా మనకి ఇక్కడ తెలుస్తోంది. ఎస్ సంజయ్ గారు, గత 4-5 దశాబ్దాల నుండి ప్రపంచం ఎన్నో యుద్ధాలను చూసింది. కానీ యుద్ధాలు ప్రారంభమవుతున్నటువంటి తీరు ఎస్కలేషన్ నుండి చాలా సీవియర్గా అటాక్స్ వరకు వెళ్తాయి. కానీ ఇరాక్పై జరిగినటువంటి దాడి మాత్రం చాలా సీరియస్గా స్టార్ట్ అయింది. డైరెక్ట్ దేశంలో సుప్రీం లీడర్ను ఫస్ట్ అంతమొందించడం, తర్వాత ఆయనతో పాటు అన్ని కమెంట్స్ అన్ని విభాగాలకు అధిపతులను ఒక సమావేశంలో ఉంటే వాళ్ళందరినీ అంతమొందించడం, పాఠశాలల పైన కూడా బాంబుల వర్షం కురిచినటువంటి మనం దాఖలాలు చూస్తున్నాం. ఏ ఫార్మెట్ ఆఫ్ వార్ అంటారు ఇది? ఇది ఖచ్చితంగా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వార్ అనే చెప్పొచ్చండి. మొత్తానికి ప్రస్తుతానికి అయితే ఎయిర్ వార్ఫేర్ నడుస్తోంది. కేవలం ఆకాశం ద్వారా అటాక్స్ నడుస్తున్నాయి రెండు వైపుల నుంచి. అంటే ఆర్మీ మిలిటరీ మూవ్ అవటం జరగలేదండి. ఇంకా జరుగుతుందా లేదా చెప్పడం కష్టం. మీరు చెప్పినట్టు చూస్తే కనుక నిజంగానే పెద్ద ఎత్తున అటాక్స్ జరిగాయి ఇరాన్ మీద. ఒక ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ కూడా ఉంది ఇరాన్ మీద జరిగిన అటాక్స్ లో. ఎందుకంటే కేవలం ఐతుల్లా అలీ ఖమేనీని చంపటమే కాదు, పెద్ద ఎత్తున టాప్ ఇరానియన్ మిలిటరీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చంపేయడం జరిగింది. తర్వాత జరిగిన రోజుల్లో కూడా టార్గెటెడ్ గా ప్రిసైజ్ గా మిగతా మిలిటరీ లీడర్స్ ని కూడా చంపినట్టు మనం వార్తలు చూడటం జరిగిందండి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ప్రస్తుతానికి ఇది ఒక ఎయిర్ వార్ఫేర్ నడుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ ప్రస్తుతానికి ఎయిర్ క్యాంపెయిన్ నడిపి ఎయిర్ డామినేషన్ అంటాం కదా, టోటల్ ఎయిర్ డామినేషన్ సాధించాయి. కాకపోతే ఇరాన్ కూడా ఆకాశంలో ద్వారా కూడా తీసుకుంటే కూడా పెద్ద ఎత్తున ఒక విధంగా గెరిల్లా క్యాంపెయిన్ అంటామండి. సాధారణంగా మనం గెరిల్లా క్యాంపెయిన్ అంటే భూమి మీద యుద్ధం చేస్తున్నప్పుడు ఒక స్మాల్ యూనిట్ వచ్చి శత్రువుల్ని అటాక్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది అడవుల్లోకి. దాదాపు అలాంటిదే ఇరాన్ ఆకాశంలో చేస్తుంది, ఎయిర్ వార్ఫేర్ లో చేస్తుందని అనుకోవచ్చండి మనం. ఎందుకంటే చిన్న చిన్న డ్రోన్స్ $35,000 ఖరీదు చేసేటువంటి డ్రోన్ ని వాడి పెద్ద పెద్ద హై టార్గెట్స్ ని టార్గెట్ చేయటము జరిగింది. చుట్టుపక్కల దేశాల్లో అమెరికన్ టార్గెట్స్ ని కానివ్వండి, మిలిటరీ టార్గెట్స్ ని కానీ పెద్ద ఎత్తున టార్గెట్ చేయడం జరిగింది. ఈ చిన్న డ్రోన్ నాపటానికి అమెరికన్స్ కానివ్వండి, ఇజ్రాయలీస్ కానివ్వండి చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ వాడాల్సి వస్తుంది. దాదాపు $1 million, $2 million వర్త్ చేసేటువంటి ఎక్విప్మెంట్ వాడి ఈ $35,000 డ్రోన్ ని ఆపాల్సి వస్తుంది. సో అమెరికాలో కానివ్వండి మిగతా చోట్ల కూడా కొద్దిగా ఆలోచించడం జరుగుతోంది. ఏం జరుగుతోంది ఇక్కడ?
మనము ఎక్కువ స్పెండ్ చేస్తున్నాము ఒక్కొక్క మిజైల్ రావటానికి లేదా ఒక డ్రోన్ నాపటానికి కానివ్వండి, ఇరాన్ ఫైర్ చేస్తున్నటువంటి మిజైల్స్ కానివ్వండి, వాటిని ఒక్కదాన్ని ఆపటానికి మనం 3 ఇంటర్సెప్టర్ మిజైల్స్ వాడుతున్నాము. ఎన్నాళ్ళు ఉంటుంది ఇంటర్సెప్టర్ మిజైల్స్ అని దాని మీద చాలా చర్చ నడిచింది. బహుశా అమెరికన్ మిలిటరీ దగ్గర ఎక్కువ ఇంటర్సెప్టర్ మిజైల్స్ ఉండవేమో. అంటే ఇంటర్సెప్టర్ మిజైల్ అంటే ఆకాశంలోంచి ఇరాన్ ఫైర్ చేస్తున్న మిజైల్ వస్తుంటే దాన్ని ఆపటానికి ఎదురుగా ఇంకొన్ని మిజైల్స్ పంపిస్తారండి. దానికి దాదాపు 3 పంపించాల్సి వస్తుంది. సో ఈ ఇంటర్సెప్టర్ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆపటానికి మనం చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంతేకాదు ఉన్నవన్నీ వాడేస్తున్నాం. మునుముందు రోజుల్లో అది మనకి చైనాతో కానీ వేరే దేశంతో ఏదన్నా గొడవ వస్తే మనకి సఫిషియంట్ స్టాక్ ఉండాలి కదా అన్న దాని మీద నడుస్తుంది. కాకపోతే ఇవాళ డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది ఏమిటంటే మా దగ్గర చాలానే ఉన్నాయి. అంతేకాదు ఆయన మీరు అమెరికన్ డిఫెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి కదా, లాక్హీడ్ మార్టిన్ అనండి, బోయింగ్ అనండి, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటిని లీడర్స్ ని పిలిచి కూర్చోపెట్టి మీరు ప్రొడక్షన్ తొందరగా ఇంక్రీజ్ చేయాలి అని చెప్పడం కూడా జరిగిందండి. సో ఓవరాల్ గా తీసుకుంటే ఇది ప్రస్తుతానికి ఎయిర్ వార్ఫేర్ నడుస్తుంది, హై ఇంటెన్సిటీ ఎయిర్ వార్ఫేర్ నడుస్తుంది. ఎన్నాళ్ళు నడుస్తుంది? నిజంగా బూట్స్ ఆన్ గ్రౌండ్ అంటాం కదా, అంటే సేనల్ని పంపించకుండా ఇరాన్ లో నిజంగా ఒక రిజీమ్ చేంజ్ తీసుకురాగలరా లేదా అన్నది చూడాల్సిన అంశం అండి. ప్రస్తుతానికైతే చాలా ఎఫెక్టివ్ గా నడిపారు అమెరికన్స్, ఇజ్రాయలీస్. ఇరాన్ ప్రతిస్పందన కూడా అంతే ఈక్వల్ గా ఎఫెక్టివ్ గా ఉందండి. అంత ఈక్వల్ గా కాకపోయినా మీరు ఎయిర్ వార్ఫేర్ అంటున్నారు, నేను సైబర్ వార్ఫేర్ అంటున్నాను. మీరు ఏమైనా కామెంట్ చేస్తారా దీని మీద? సైబర్ వార్ఫేర్ కూడా నడుస్తుందండి. సైబర్ వార్ఫేర్ అంటే పలు రకాలుగా నడుస్తుంది. యాక్చువల్లీ తీసుకుంటే ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ఇరాన్ మీద సైబర్ వార్ఫేర్ చేస్తూనే ఉందండి. ఉదాహరణకి ఇరాన్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాక్ చేసి వాటిని మాల్ ఫంక్షన్ చేసే విధంగా కూడా ఇంతకుముందు ఇరాన్ పనిచేసింది. అక్కడ పనిచేస్తున్నటువంటి కెపాసిటర్స్ అంటారు, న్యూక్లియర్ రియాక్టర్స్ లో ఉండే సెంట్రిఫ్యూజెస్ అంటారు, అవి స్పిన్ అవుతాయట. అవి ఎక్కువ స్పీడ్ లో స్పిన్ అయ్యి చెడిపోయే విధంగా ఇరాన్ ఇంతకు ముందు చాలా సార్లు చేసింది. తర్వాత టెక్నాలజీ వాడి స్థానికంగా లోకల్ గా ఉన్నటువంటి సైంటిస్ట్ ని ఇరాన్ లో చంపడం జరిగింది సైబర్ వార్ఫేర్ లో. అది ఒక కోణం. మరో కోణం ఏంటంటే సైబర్ వార్ఫేర్ లో ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ నడుస్తుంది కదా. మేం గెలుస్తున్నాం అని చెప్పటం ఒక ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, నెరేటివ్ బిల్డింగ్ అంటారు. అంటే ప్రపంచానికి మన కథ చెప్పుకోవాలి, బాగా చెప్పాలి అన్నది నడుస్తుందండి. సో ఓవరాల్ గా తీసుకుంటే ఇది ఎయిర్ వార్ఫేర్, టెక్నాలజీ వార్ఫేర్, సైబర్ వార్ఫేర్, ఇవన్నీ కూడా ఒక కొత్త విధమైనటువంటి యుద్ధ నీతి యుద్ధం చేసే ప్రక్రియలో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయండి. రాధా రఘురామ్ గారు, ప్రపంచంలో ఇప్పటి వరకు చాలా మనం యుద్ధాలు చూసినాము, కానీ ఈ యుద్ధం అనేటటువంటిది వరల్డ్ ఎకనామీ పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనేటటువంటి అంశాన్ని చాలా వరకు ఎకనామిస్టులు అభిప్రాయపడుతున్నారు. 2008, 1977 రెసెషన్స్ కంటే కూడా చాలా భయానకమైనటువంటి రెసెషన్ ప్రపంచం చూడబోతుంది అనేటటువంటి ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు. దానికి చక్కటి ఉదాహరణగా ఇప్పుడు డైరెక్ట్గా 3 దేశాలు యుద్ధంలో ఉన్నా కానీ ఇండైరెక్ట్గా 19 దేశాల పైన ఈ దాడులు కొనసాగుతున్నాయి, ఈ ఇంపాక్ట్ కొనసాగుతుంది. అతి త్వరలో ప్రపంచం మొత్తం రెసెషన్లోకి వెళ్ళబోతుంది అనేటటువంటి భయం ప్రతి ఒక్కరిలో ఉంది. మీరు ఎట్లా స్పందిస్తారు దీనిపైన? ఎగ్జాక్ట్లీ అండి, మీరు చెప్పినట్లుగా ఈవెన్ దో డైరెక్ట్ గా 3 కంట్రీస్ మధ్యన ఇనీషియల్ గా వార్ ప్రారంభమైంది. యుఎస్, ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ మధ్యన ఈ వార్ ప్రారంభమైనప్పటికీ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అంటే వెస్ట్ ఏషియన్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ అండ్ మిగిలిన వెస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా ఇంపాక్ట్ చాలా క్రూషియల్ గా వాళ్ళ క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్స్ పైన కూడా ఈ డ్రోన్ అటాక్స్ అనేవి ఇరాన్ చేయడంతో, ఎస్పెషలీ దుబాయ్ వంటి బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ పైన అటాక్ చేయడం జరిగింది. అది యుఏఈ అయినా సరే, లేదంటే ఇరాక్ అయినా సరే, కువైత్ అయినా సరే. సో మోస్ట్ ఆఫ్ ద వెస్ట్ ఏషియన్ కంట్రీస్ పైన బాంబింగ్ చేయడం అన్నది జరిగింది. సో ఇరాన్ చెప్తున్నది వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు యుఎస్ ఎసెట్స్ కానీ అలాగే యుఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ యుఎస్ డిఫెన్స్ బేసెస్ పైన అటాక్ చేస్తున్నామన్నారు. సో దాంతో ఆగలేదు.
మిగిలిన ఈ గల్ఫ్ కార్పొరేషన్ కంట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా బాగా నష్టపోయినటువంటి పరిస్థితి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే యూరోప్ లో ఉన్నటువంటి సిప్రస్ వంటి నగరాలపైన కూడా ఈ డ్రోన్ అటాక్స్ అన్నవి జరిగాయి. అంటే ఇరాన్ అది మేము చేయలేదు అని చెప్పినప్పటికీ ఒక ప్రాక్సీ వార్ కూడా, అంటే ఇటు మిగిలిన గ్రూప్స్ కూడా దీనిలో ఎంటర్ అయ్యి ఒక ప్రాక్సీ వార్ కూడా నడిచినటువంటి పరిస్థితిలో ఇంటర్నేషనల్ గా దీని ఇంపాక్ట్, బికాస్ ఇప్పుడు వరల్డ్ ని ఎవ్రీ కంట్రీని ఒక ఐసోలేటెడ్ యూనిట్ గా మనం చూడలేం. బికాస్ వరల్డ్ హాస్ బికమ్ అ గ్లోబల్ విలేజ్. ఎస్పెషలీ గ్లోబల్ సప్లై చైన్స్ అనేవి చాలా క్రూషియల్ గా ఉన్నటువంటి పరిస్థితి. బికాస్ ఇప్పుడు మనం చూస్తే స్ట్రెయిట్ ఆఫ్ హోర్మజ్ వాళ్ళ అధీనంలో, అంటే ఇరాన్ అధీనంలో ఉన్నంత వరకు కంప్లీట్ గా వరల్డ్ ఎకానమీస్ అన్ని వాళ్ళ దగ్గరికి నెగోషియేట్ చేయడానికి వస్తాయని ఇరాన్ ఒక స్ట్రాటజీతో ముందుకెళ్ళింది. బికాస్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మజ్ వాళ్ళ అధీనంలో ఉన్నంత వరకు 1/5 ఆఫ్ ద ఆయిల్ ప్యాసేజ్, అంటే వరల్డ్ ఎకానమీస్ కి ఆయిల్ ప్యాసేజ్ ఏదైతే జరుగుతుందో ఇదంతా కూడా ఆగిపోయే పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే మన భారతదేశం అలాగే మిగిలిన ఏషియన్ కంట్రీస్ కూడా క్రూషియల్ గా దీనిపైనే డిపెండ్ అయినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనకు క్లియర్ గా కనిపించే అంశం. సో ఈ సప్లై చైన్స్ డిస్రప్షన్ అన్నది జరిగితే అది వరల్డ్ సప్లైస్, అంటే గ్లోబల్ సప్లైస్ పైన, గ్లోబల్ మార్కెట్స్ పైన క్లియర్ గా కనిపించే పక్షం. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఆయిల్ అండ్ దీంతో పాటుగా గ్యాస్, ఈ రెండు కూడా క్రూషియల్ గా ఉన్నాయి. బికాస్ ఆయిల్ అండ్ గ్యాస్ పైన ఎప్పుడైతే ఇంపాక్ట్ పడిందో ఈ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ డిస్రప్షన్ జరిగి, సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగే అవకాశం క్లియర్ గా వరల్డ్ మార్కెట్స్ లో కనిపిస్తుంది. అండ్ మనకి లాస్ట్ 1 వీక్ ఆఫ్ దిస్ వార్ లోనే మనకు క్లియర్ గా ఆయిల్ ప్రైస్ పెరగడం అన్నది మనం క్లియర్ గా చూసినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ అనేది గ్లోబలైజ్డ్ అండ్ టెక్నాలజికలీ కనెక్టెడ్ వరల్డ్ లోని చాలా క్రూషియల్ గా ఉన్నటువంటి పరిస్థితి. సో వరల్డ్ ఎకానమీ స్టాగ్ఫ్లేషన్ లో, అంటే ఈ వార్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ లో మరింత ముందుకు వెళ్లే పక్షంలో వరల్డ్ ఎకానమీ మైట్ గో ఇన్ టు స్టాగ్ఫ్లేషన్. అంటే ఒక పక్క ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల, మరొక పక్క అన్ఎంప్లాయ్మెంట్ అండ్ జీడిపి గ్రోత్ రేట్ తగ్గుదల మనకు క్లియర్ గా కనిపిస్తుంది. బికాస్ క్రూషియల్ పాయింట్స్ అయిన ఆయిల్ అండ్ గ్యాస్ పైన ఈ వార్ యొక్క ఇంపాక్ట్ ఇప్పుడు చూస్తే అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్ నేషన్స్ ఆర్ ఆల్సో వరింగ్. బికాస్ ఈ గ్యాసలైన్ ప్రైస్ కానీ ఆయిల్ ప్రైస్ కానీ పెరిగినటువంటి పక్షంలో సో ఎకానమీస్ ఇన్ఫ్లేషనరీ దిశగా ముందుకు వెళ్తాయి. అండ్ ఇంకా ఇక్కడ మరొక ఇంపార్టెంట్ అండ్ ముఖ్యమైన అంశం, ఈ వార్లోని ఇందాక మీరు చెప్పినట్లు వార్లో సైబర్ స్ట్రాటజీ కూడా క్లియర్ గా ఫాలో అవుతున్నారు. బికాస్ ఇరాన్ చూస్తే ఎస్పెషలీ క్లౌడ్ డేటా ఎక్కడైతే స్టోర్ అయ్యి ఉందో, ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ క్లౌడ్ డేటా ఎక్కడైతే స్టోర్ అయ్యి ఉందో దానిపైన కూడా క్లియర్ గా అటాక్ చేయడం అన్నది ప్రారంభమైంది. సో this along with technology, along with usage of communication, టార్గెట్స్ రీచ్ అయ్యారు ఇరాన్. ఈ రోజు జరిపినటువంటి దాడిలో మాక్సిమం యుఏఈలో ఉన్నటువంటి డేటా సెంటర్స్ అన్నిటి మీద అటాక్ చేయడం జరిగింది. ఎస్, యు ఆర్ రైట్లీ పాయింటెడ్ అవుట్. ఎస్, యా. సంజయ్ గారు, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ నాటో అండ్ యూరోపియన్ యూనియన్? నాటో ఫార్మల్ గా యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదండి. కాకపోతే మనం చూస్తున్నాం కానీ ఖతర్ నాటోలో స్ట్రాంగ్ పార్ట్నర్, కానీ ఖతర్ మీద దాడి జరిగింది. ఖతర్ నాటో రిప్రజెంట్ చేసేటటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అంటే ఈ చుట్టుపక్కల దేశాలు, ఫర్ ఇన్స్టెన్స్ సైప్రస్ మీద జరిగినట్టు మేడం గారు చెప్పారు కదా ఇందాకే, సైప్రస్ కూడా యూరోపియన్ యూనియన్ మెంబర్ కూడా కదా. సో కానీ ఇవన్నీ కూడా నేటో కానీ EU కానీ ఒక ఆర్గనైజేషన్ గా రెస్పాండ్ అవట్లేదండి. ఇండిపెండెంట్ కంట్రీస్ వాళ్ళ సొంత పొజిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి మనం స్పెయిన్ తీసుకుంటే కనుక వాళ్ళు తీవ్రంగా క్రిటిసైజ్ చేయడం జరిగింది, యుద్ధాన్ని ఇలా చేయటం తప్పని చెప్పడం జరిగింది. అలానే మీరు ఫ్రాన్స్ తీసుకుంటే కనుక ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ మాకున్న స్నేహితులకి మేము హెల్ప్ చేసుకుంటామని, అంటే గల్ఫ్ కంట్రీస్ గురించి చెప్పడం జరిగింది. మరో పక్కన తీసుకుంటే బ్రిటన్ కనుక తీసుకుంటే యునైటెడ్ కింగ్డమ్ కొంత తటస్థ వైఖరి నిర్వహించడం జరిగింది. యుద్ధం లో పార్టిసిపేట్ చేస్తాము, చెయ్యము, కాదు మా బేసెస్ వాడుకోండి కానీ డిఫెన్సివ్ పర్పసెస్ కి వాడుకోండి, ఇట్లా పలు స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగిందండి. సో బట్ ఓవరాల్ గా తీసుకుంటే నేటో కానీ EU కానీ ఒక ఆర్గనైజేషన్, ఒక వ్యవస్థగా
ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేయట్లేదు. ఇండిపెండెంట్ కంట్రీస్ వాళ్ళ సొంత డెసిషన్స్ తీసుకుంటున్నాయండి. మీరు చెప్పినట్టు అజర్బైజాన్ మీద కూడా మొన్న 2 మిజైల్స్ పడ్డాయండి. Yes. ఆ, ఇరాన్ వాళ్ళు అన్నారు ఆ మిజైల్స్ తో మాకు సంబంధం లేదన్నారు. కాదు, అజర్బైజాన్ వాళ్ళు ఏమన్నారంటే కాదు, మీ దగ్గర నుంచే వచ్చి మా ఎయిర్పోర్ట్ టెర్మినల్ మీద పడింది ఒకటి అని చెప్పడం జరిగిందండి. అజర్బైజాన్ కి ఇరాన్ కి మధ్య చాలా కాలంగా టెన్షన్ ఉంది. ఎందుకంటే అజర్బైజాన్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ ని బాధ పెడుతున్నాయి లేదా ఇరాన్ కి నష్టపోచ్చే విధంగా వ్యవహరిస్తున్నాయి. అజర్బైజాన్ ని ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీస్ ఒక స్టేజింగ్ గ్రౌండ్ గా తీసుకుంటున్నాయని కూడా ఇరాన్ క్రిటిసైజ్ చేయడం జరిగిందండి. సో ఓవరాల్ గా తీసుకుంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇరాన్ అనుసరించిన విధానం అంటే చుట్టుపక్కల ప్రాంతాలని టార్గెట్ చేయడం అన్నది కొద్దిగా ఆ ప్రాంతంలో ఇరాన్ కి సింపతి రాకపోగా ఇరాన్ కి ఎగెనెస్ట్ గా కొంత ఒపీనియన్ బాగా డెవలప్ అయింది. మీరు ఇందాక కరెక్ట్ గా చెప్పినట్టు ఖటార్ తీసుకోండి లేదా ఒమాన్ తీసుకోండి. ఈ 2 దేశాలు ఇరాన్ కి లేదా అమెరికాకి మధ్య మీడియేషన్ కానీ ఫెసిలిటేషన్ కానీ సంభాషణ జరుపుకోవటానికి కాన్వర్జేషన్స్ చేయడానికి మధ్యవర్తిత్వం వహించిన దేశాలు, చాలా పెద్ద ఎత్తున యుద్ధం జరగకూడదు అని ట్రై చేసిన దేశాలు. వీటి మీద కూడా ఇరాన్ దాడి చేయటం అన్నది అక్కడ చాలా భావోద్రేకం, కోపం అనండి ఏమన్నా అండి, అది మనం వాళ్ళ పాలసీ స్టేట్మెంట్స్ లో చూస్తున్నాం. ఖటార్ చాలా తీవ్రంగా ప్రతిస్పందించింది. ఇవాళ నేను అనుకోవటం ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఎవరైతే ఉన్నారో ఆయన అపాలజీ చెప్పటము లేదా ఆయన మేము చుట్టుపక్కల దేశాల మీద అటాక్ చేయము అని చెప్పటం ఏదైతే ఉందో అది నా ఉద్దేశంలో ఈ దేశాలన్నీ కనుక నిజంగా యుద్ధంలోకి దిగి గ్రౌండ్ వార్ కి కనుక ఈ దేశాలు తోడ్పడితే మనకి కష్టం అవుతుందని గుర్తించి చేసినట్టుంది. నిజంగా వెయిట్ చేయాలి ఎన్నాళ్ళు ఫైర్ చేయకుండా ఉంటారో మిజైల్స్ అవి, ఎందుకంటే లోకల్ కమాండర్స్ చేస్తున్నారు, వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నారు. తెహరాన్ కి పెద్దగా కనెక్షన్ లేదు అన్నట్టు చాలా రిపోర్ట్స్ అవి వస్తున్నాయి. అది కనుక నిజమైతే మరి ఫారెన్ మినిస్ట్రీ నిజంగా కంట్రోల్ చేయగలదా వీటిని, లేదా ప్రెసిడెంట్ పెజెష్కియాన్ యొక్క కంట్రోల్ ఎంత ఉంది ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద, అది కూడా చూడాల్సిన అంశం అండి. ఎస్ సంజయ్ గారు, ప్రైమ్ టైం డిబేట్ లో చిన్న బ్రేక్, విల్ బి బ్యాక్ సూన్. అంతటికి కూడా ఒక పెద్ద రిలీఫ్ అని మనం చెప్పొచ్చు. బట్ whether they are going to pay back the 14 lakh crores. No, I don't think so they'll be paying back because వీళ్ళు అంటే ఇప్పుడు ఒక లా ప్రకారం వీళ్ళు ట్యాక్స్ నంతటిని అంటే టారిఫ్ నంతటిని కలెక్ట్ చేసినటువంటి అంశం ఎకనామిక్ ఎమర్జెన్సీ యాక్ట్ కింద. బట్ ఇప్పుడు సంథింగ్ ఆర్ ద అదర్ యాక్ట్ లైక్ ఇండస్ట్రియల్ ప్రొటెక్షన్ యాక్ట్, అలాగే డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కి సపోర్ట్ చేసే అంశం కానీ, సో ఆర్టికల్ 232 కానీ అలాగే 238 కానీ, సో ఏదో ఒక మరొక ఆర్టికల్ రూపంలో ఐ థింక్ హీఈస్ గోయింగ్ టు గో ఆన్ గివింగ్ టారిఫ్స్ బికాస్ ఇంత అమౌంట్ తిరిగి చెల్లించే పరిస్థితి కూడా అమెరికాలో కనిపించట్లేదు. అలాగే ఇక్కడ మరొక అంశం కూడా చూసినట్లయితే అక్కడ డొమెస్టిక్ స్టేట్స్ అన్ని కూడా అంటే మిగిలిన అమెరికన్ స్టేట్స్ అన్ని కూడా అది వాళ్ళ ఎకానమీకి తిరిగి చెల్లించాలి అనే అంశం కూడా వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. బికాస్ ఈ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్షిప్ తీసుకోవడానికి ముందే ఈ టారిఫ్ రూపంలో ఏదైతే తాను కలెక్ట్ చేస్తారో సో ఈ అమౌంట్ అంతా కూడా అమెరికన్ కన్జ్యూమర్ కే చేరేటట్టు నేను చూస్తాను అని చెప్పి అతను మాటలు కూడా చెప్పి ఉన్నారు. సో కొన్ని దేశాలు అంటే ఇప్పుడు అమెరికన్ సుప్రీం కోర్ట్ ఇచ్చిన వర్డిక్ట్ తర్వాత చాలా దేశాలు వాళ్ళకి తిరిగి టారిఫ్ చెల్లించాలని కొన్ని దేశాలు అమెరికాని అప్రోచ్ అయినా కూడా అమెరికన్ డొమెస్టిక్ సిచ్యువేషన్ ఇస్ నాట్ ఇన్ సచ్ అ గుడ్ సిచ్యువేషన్ దాట్ తిరిగి టారిఫ్స్ చెల్లిస్తారు అనే అంశం కూడా మనం ఆలోచన చేయాల్సిన పక్షం లేదు. బట్ ఇక్కడ మిగిలిన స్టేట్స్ ఒక పక్క అడుగుతున్నాయి, అలాగే ఈ ఆర్టికల్ కాకపోతే వేరే ఆర్టికల్ ద్వారా ఈ టారిఫ్స్ ని ఆల్రెడీ తన దగ్గర ఆల్టర్నేటివ్ బి ఉన్నది అని చెప్పి ఆల్రెడీ గ్లోబల్ టారిఫ్ ని కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో వన్ ఆర్ ద అదర్ ఆర్టికల్ ఎయిదర్ ఇందాక చెప్పిన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కి సపోర్టింగ్ సిచ్యువేషన్ కానీ అలాగే మిగిలిన ఆర్టికల్స్ రూపంలో కానీ ఈ టారిఫ్స్ ని కంటిన్యూ చేసే అంశమే ఇక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తుంది. అండ్ మరొక పక్క ఇక్కడ ఇంటర్నేషనల్ వార్స్ యొక్క ఎకనామిక్ ఇంపాక్ట్ కూడా అమెరికాపై క్లియర్ గా ఉంది. మరొక పక్క మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి అమెరికాలో. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ క్రూషియల్ టైం. అలాగే నాటో దేశాల్లో కూడా అంత యూనిటీ కూడా మనకు క్లియర్ గా గ్రీన్లాండ్ ఇష్యూ అయ్యాక కనిపించడం లేదంటే పరిస్థితి మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఈ టారిఫ్స్ ని తిరిగి చెల్లించే అవకాశం అయితే క్లియర్ గా కనిపించట్లేదు. ఎస్
సంజయ్ గారు, 1979 వరకు ఇరాన్ అనేటటువంటిది ఒక మిడిల్ అండ్ సెక్యులర్ మోడర్నైజ్డ్ కంట్రీ. 1979 నుండి ఇప్పటి వరకు గత 45 సంవత్సరాల వరకు ఒక రిజిడ్ ఫార్మెట్లో, ఒక ఫండమెంటల్ ఫార్మెట్లో అడ్మినిస్ట్రేషన్ కొనసాగింది. ఇప్పుడు సుప్రీం లీడర్ని ఎన్నుకుంటే అది నా ఫార్మెట్లో ఉండాలి, నా ఫ్రేమ్వర్క్లో ఉండాలి అనేటటువంటి శాసనాన్ని ట్రంప్ శాసిస్తున్నారు. తాజాగా ఈరోజు ఆయన ప్రకటించింది కుర్దిష్ దళాలు అక్కడ అధికారాన్ని చేపట్టాలి. ఎవరైతే గత 1.5 ఇయర్ నుండి ఇరాన్లో సివిల్ వార్కు ట్రై చేస్తున్నారో దానికి అమెరికా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిందనేటటువంటి కామెంట్స్ వరల్డ్ వైడ్ కొనసాగుతున్నాయి. ఎట్లా చూస్తారు ఈ పరిణామాలను మీరు? సిస్టమ్ మ్యూట్లో ఉన్నదండి, అన్మ్యూట్ చెప్పేసి. ఎస్ సంజయ్ గారు, మీరు చెప్పింది కరెక్టే అండి. ఏదైతే 1979 నుంచి ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చినప్పటి నుంచి అమెరికాకి ఇరాన్ కి మధ్య రిలేషన్స్ సంబంధాలు దెబ్బతిన్నాయి. దాని ముందు తీసుకుంటే అప్పుడు షా ఆఫ్ ఇరాన్ ఉండేవాళ్ళు. వాళ్లతో అమెరికా రిలేషన్స్ చాలా బాగుండేవి. అక్కడ అమెరికన్ ఆయిల్ కంపెనీస్ అవి పనిచేసేవి. నాట్ ఓన్లీ విత్ అమెరికా, ఇజ్రాయెల్ తో కూడా చాలా మంచి రిలేషన్స్ ఉండే 1979 బిఫోర్. 1979 బిఫోర్ ఇజ్రాయెల్ తో కూడా ఓ పాటి మంచి సంబంధాలే ఉండేవి. ఎందుకంటే వీళ్ళంతా అమెరికన్ సెంటో వీటిలో మెంబర్స్ గా ఉండేవాళ్ళు. కాకపోతే అప్పుడు కూడా ఇజ్రాయెల్ తో ఫార్మల్ గా అలయన్స్ లో ఉందా లేదా అన్న దాని మీద కూడా చాలా చర్చ నడిచింది. నాకు తెలిసి లేదండి ఇరాన్. బట్ రిలేషన్షిప్ అయితే బానే ఉంది. 1979 తర్వాత నుంచి మనం చూసాం, ఐతుల్లా అలీ ఖుమైనీ వచ్చినప్పటి నుంచి, ఇస్లామిక్ రిజిమ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికన్ ఆయిల్ మొత్తం ఆయిల్ అంతా నేషనలైజ్ చేయటం, అమెరికన్ కంపెనీస్ పంపించేయటం, అంతేకాదు అమెరికన్ ఎంబసీని టేక్ ఓవర్ చేయటం నడిచింది. అక్కడ ఉన్నటువంటి అమెరికన్ డిప్లొమాట్స్ ని కంట్రోల్లో తీసుకుని దాదాపు 409 డేస్ పాటు, అంటే సంవత్సరం పైగా వాళ్ళని బందీలుగా ఉంచడం నడిచింది. అక్కడి నుంచి అమెరికా ఇరాన్ రిలేషన్స్ ఈ రోజుకి ఇస్లామిక్ రెజీమ్ లో ఉండగా తేరుకోలేదు. సో ఓవరాల్ గా తీసుకుంటే కనుక ఇప్పటికీ ఇస్లామిక్ రెజీమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా మంది బయటికి వెళ్ళిపోయి వివిధ దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో, వెస్ట్ లో, యూరోప్ లో అక్కడ బతుకుతున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడ ప్రభుత్వం మారితే బాగుండు అన్న ఆలోచన వాళ్ళకు ఉంది. కానీ నిజంగా వాళ్ళకి స్థానికంగా రాజకీయంగా రూట్స్ ఉన్నాయా, రాజకీయంగా వాళ్ళు మొబిలైజ్ చేయగలరా అనేది తెలియదు. నిజంగా మొన్న చూసినట్టయితే ప్రొటెస్ట్ అవి నడిచాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కానీ ఒక వేరే దేశం వచ్చి అటాక్ చేస్తున్నప్పుడు నేషనలిస్ట్ భావజాలంతో కొన్నాళ్ల పాటు ఇరాన్ ఇస్లామిక్ రెజీమ్ కి దగ్గర అవుతారా లేదా దూరం అవుతారా అన్నది ఇంకా గమనించాల్సిన అంశం అండి. సరే, కర్డిష్ విషయానికి వస్తారా? మనకు తెలిసిందే, కర్డిష్ నేషనలిస్ట్ మూవ్మెంట్ ఏదైతే ఉందో అది కేవలం ఇరాన్ లోనే కాదు, ఇరాక్ లో ఉంది, ముఖ్యంగా టర్కీలో కూడా ఉందండి. సో ఈ దేశాలన్నీ కూడా కర్డిష్ ప్రాంతానికి అటానమీ ఇవ్వటం గానీ, ఇండిపెండెన్స్ ఇవ్వడానికి ఇష్టపడతారు. కర్డిష్ వాళ్ళు అంటే రీజనల్ ఐడియాలజీని ప్రమోట్ చేస్తున్నారా లేకుంటే ఇస్లామిక్ ఐడియాలజీని ప్రమోట్ చేస్తున్నారా? వాళ్ళ రీజనల్ ఐడెంటిటీ లేదా కర్డిష్ ఐడెంటిటీ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తెస్తున్నారండి. కాకపోతే దానిలో వస్తున్న ఛాలెంజ్ ఏంటంటే, ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఈ ఫోర్సెస్ కి కొద్దిగా వెపన్స్ ఇవ్వచ్చు, వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. కానీ నిజంగా కర్డిష్ ఫోర్సెస్ కనుక బలపడితే కనుక ఇరాన్ లో అది టర్కీ ఇష్టపడుతుందా, ఇరాక్ ఇష్టపడుతుందా, అది కూడా అంశం కదా. ఎందుకంటే ఈ ప్రాంతంలో వాళ్ళు కూడా అక్కడ కూడా ఉన్నారు, అండ్ కర్డిష్ ప్రజలు ఈ 3 దేశాల్లో ఉన్నారు. సో ఒక ప్రాంతంలో టర్కిష్ వాళ్ళని బలోపేతం చేసి మరో ప్రాంతంలో చేయకపోతే ఎలా అని. కాకపోతే కర్డిష్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఇరాక్ లో ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చాలా మిలిటరీ డిసిప్లిన్ కానివ్వండి, కాంపిటెన్స్ కానీ చూపించడం జరిగింది. ఐసిస్ ఫోర్సెస్ ని, అదే మనకి ఇస్లామిక్ స్టేట్ అంటాం కదా, వాళ్ళ మీద ఇరాక్ లో పెద్ద ఎత్తున నిజంగా నిలబడి యుద్ధం చేసి వాళ్ళని ప్రోగ్రెస్ ని ఆపింది ఎవరు అంటే కర్డిష్ ఫోర్సెస్ అని చెప్పొచ్చండి. కాకపోతే ఒక కర్డిష్ దేశం రావడానికి చుట్టుపక్కల దేశాలు ఒప్పుకుంటాయా? దానికి ఇరాన్ లో ఎటువంటి ప్రతిస్పందన వస్తుందని కూడా మనం గమనించాలి. ఎందుకంటే నిజంగా దేశం విడిపోతుంది అంటే కనుక వాళ్ళల్లో ఉన్న వాళ్ళకున్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పక్కన పెట్టి అందరూ ఏకతాటి మీద దేశాన్ని కాపాడుకోవడానికి ముందుకు వస్తారా ఏంటి, ఎలా జరుగుతుంది అదేని చూడాల్సిన అంశం అండి. ఎస్, రాధా రఘురామ్ గారు, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో, భారతదేశంలో పలు ప్రాంతాలలో కొన్ని విపత్కరమైనటువంటి సంఘటనలు చూస్తున్నాం. పంజాబ్లో వాటర్ ట్యాంకర్స్లలో
డీజిల్ పెట్రోల్ నింపుకుంటున్నటువంటి ఒక వీడియో వైరల్గా మారింది. మరోపక్క కొన్ని పేరెన్నికైనటువంటి వార్తా సంస్థలు ఒక 10 రోజులలో ఏసీల ఛార్జీలు 20% పెరుగుతాయి, 30% పెరుగుతాయి, ముడి సరుకులు ఏవైతే ఏసీ కంపోనెంట్ని కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయనేటటువంటి ఒక ప్రొపగండా కంటిన్యూ చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం ఉందంటారు అందులో? ఆయిల్ ప్రైజెస్ కానీ అలాగే లేదంటే గ్యాస్ ప్రైజెస్ కోసం మనం ఏ మాత్రం అంటే నెక్స్ట్ ఒక 6 యాజ్ ఆఫ్ నౌ వి హావింగ్ 60 days డిపాజిట్స్. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిపాజిట్, ఎస్పెషలీ మన భారతదేశం స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఇప్పుడు ప్రిజర్వ్ చేసుకునే ఉంటుంది. 5.33 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆయిల్ ప్రిజర్వ్ చేసింది. అండ్ స్ట్రాటజిక్ గా భారతదేశంలో 3 డిఫరెంట్ లొకేషన్స్ లో ఈ ఆయిల్ రిజర్వ్స్ చాలా భద్రంగా ఉన్నాయి. ఎస్పెషలీ మన విశాఖపట్నంలో 1.33 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆయిల్ సేవ్ చేస్తే, అలాగే మ్యాంగళూరులో కూడా ఒక 1.5 మిలియన్ మెట్రిక్ టన్స్, అలాగే ఇటు కర్ణాటకలో కూడా 2.55 మిలియన్ మెట్రిక్ టన్స్ స్ట్రాటజిక్ గా 3 డిఫరెంట్ లొకేషన్స్ లో ఈ ఆయిల్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి. దీంతో పాటు మన భారతదేశం దగ్గర ఉన్నటువంటి ఆయిల్ జైంట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ ఒక 2-3 months కి క్లియర్ గా సరిపోతుంది. దీంతో పాటు మిగిలిన కంటైనర్స్ కానీ మిగిలిన ఆయిల్ రిజర్వ్స్ కానీ అంతా చూస్తే మనకు నెక్స్ట్ 5 months వరకు మనం ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు, అలాగే ఆయిల్ స్టోర్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఈ రోజు కూడా వచ్చినటువంటి ఈ ట్రంప్ అనౌన్స్మెంట్, మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయడానికి ఒక 1 month దాకా రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేయొచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో, అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ లో కూడా ఫార్చునేట్లీ ఒక మంచి సిచ్యువేషన్ స్టార్ట్ అవుతుంది అని ఆశిద్దాం. బికాజ్ ఆల్రెడీ ఇరాన్ అనౌన్స్మెంట్ చేసింది, కార్గో షిప్స్ ని ఆయిల్ షిప్స్ ని స్టాప్ చేయము అన్న అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. సో అతి త్వరలో అక్కడ మళ్ళీ నార్మలైజ్డ్ సిచ్యువేషన్స్ కూడా వస్తుందని ఒక ఆశ కూడా మనం ఇక్కడ వ్యక్తపరచవచ్చు. సో ఇటు ఆయిల్ కానీ గ్యాస్ విషయంలో కానీ అలాగే మిగిలిన నిత్యావసరాల విషయంలో కానీ ఎస్పెషలీ మన భారతదేశం ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. బికాస్ మనకు ఇటు ఇరాన్ తో కానీ అలాగే ఇజ్రాయెల్ అండ్ యుఎస్ తోని మనకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అలాగే మనం రీసెంట్ గా చూస్తే కోచిలో కూడా మనం ఇరాన్ షిప్ ని డాక్ చేసుకోవడానికి కూడా మన భారతదేశం పర్మిషన్ అయితే ఇచ్చింది. సో దానికి ఇరాన్ కూడా ధన్యవాదాలు వ్యక్తం చేసింది. సో వీ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ ఇరాన్ అండ్ అదర్ కంట్రీస్. సో ఇంటర్నేషనల్ గా ఆయిల్ ప్రైస్ ఏమైనా పెరిగితే ఈ ఇంపాక్ట్ కొద్దిగా పడే అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మన భారతదేశం ఆయిల్ అండ్ గ్యాస్ అలాగే మిగిలిన నిత్యావసరాలు పుష్కలంగా ఉన్నాయని మనం ఇక్కడ అభిప్రాయపడవచ్చు. ఎస్, సంజయ్ గారు, ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా ఒక రకమైనటువంటి రాజకీయాలు కొనసాగిస్తుంది. మొన్న మనం వెనిజులా తీసుకున్నా కానీ నిన్న మెక్సికో, నేడు ఇరాన్, రేపు క్యూబా అంటుంది. ఎట్లా ఉండబోతుంది ఈ అగ్రిగేషన్ పాలిటిక్స్? యునైటెడ్ స్టేట్స్ పాలసీ ముఖ్యంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రిడిక్ట్ చేయడం కష్టంగా ఉందండి. ఎందుకంటే ఆయన అధికారంలో వచ్చే ముందు ఏం చెప్పారు, ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కొత్త యుద్ధాలు ఏవి స్టార్ట్ చేయనని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చాక ఆయన ఏం చేశారు, తన నేషనల్ సెక్యూరిటీ డాక్టర్ని చూస్తే కనుక అందులో వెస్ట్రన్ హెమిస్ఫియర్ అంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, మన కోర్ ఏరియాస్ వాటి మీద ఫోకస్ చేస్తాను అని చెప్పడం జరిగింది. కానీ మనం చూసాం ఈ మధ్య కాలంలో అలా ఏమీ జరగట్లేదు. నిజమే, వెనిజువెలా నుంచి మడూరోని తీసుకురావడం జరిగింది. అలానే చుట్టుపక్కల గ్రీన్ ల్యాండ్ వాటి మీద కూడా అవి కూడా కైవసం చేసుకుంటాం అని చెప్పడం జరుగుతుంది. మెక్సికోలో ఎల్మెంటో వాళ్ళ రాజ్యాన్ని మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. అదే అండి. సో ఓవరాల్ గా తీసుకుంటే గనక ఇది వెస్టర్న్ హెమిస్ఫియర్ మీద ఫోకస్ చేస్తాను, కొత్త యుద్ధాలు స్టార్ట్ చేయనన్న డొనాల్డ్ ట్రంప్ మనం చూస్తూనే ఉన్నాం. దీని ముందు సిరియాలో, తర్వాత మిగతా చోట్ల ఐసిస్ మీద వాటి మీద దాడులు జరపడం జరిగింది. ఇప్పుడు దీని ముందు, ఈ యుద్ధం ముందు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తీసుకోవడానికి, తయారు చేయడానికి అవకాశం ఇవ్వమని ఇజ్రాయెల్ తో కలిసి కొద్ది నెలల క్రితం మనం చూసాం. ఇరాన్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఫర్డో, ఇస్ఫహాన్ ఇలాంటి అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్ నాంతాస్ ఇలాంటి ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాటి మీద బాంబింగ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఇప్పుడు వస్తున్న యుద్ధం మనం చూస్తుంది ఏంటంటే వాళ్ళు క్లియర్ గా చెప్పేస్తున్నారు, రిజీమ్ చేంజ్ మారుస్తాం, ఇక్కడ ఉన్న ప్రభుత్వం మాకు నచ్చదు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇరాన్ ప్రజలకు వ్యతిరేకం అని అమెరికన్సే డిసైడ్ చేసి దాన్ని పడేయటానికి డిసైడ్ చేస్తున్నారు.
సో ఓవరాల్ గా చూస్తే డొనాల్డ్ ట్రంప్ ఫారెన్ పాలసీని క్యారెక్టరైజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఒక క్యారెక్టరైజేషన్ ఏమేమొచ్చు అంటే ఇట్ ఈస్ అన్ప్రిడిక్టబుల్ అని క్యారెక్టరైజ్ చేసుకోవచ్చు మనం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అట్ ద సేమ్ టైం మిగతా దేశాలతో కూడా, యూరోప్ తో కూడా వాళ్ళకి రిలేషన్స్ చెడిపోయాయి. గ్రీన్లాండ్ తీసుకుంటా ఉన్నారు, టారిఫ్స్ అన్నారు, అలానే భారత్ మీద టారిఫ్స్ వేయటం జరిగింది. మిగతా దేశాల మీద అన్నిటి మీద కూడా యూనిలాటరల్ టారిఫ్స్ వేయటం జరిగింది కదా. సో డొనాల్డ్ ట్రంప్ ఫారెన్ పాలసీలో తీసుకుంటే ఇట్ ఈస్ అగ్రెసివ్, కొద్దిగా అన్ప్రిడిక్టబుల్ గా ఉంది. ఎన్నాళ్ళు ఇలా చేయగలరు అన్నది వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికి కేవలం సంవత్సరమే దాటింది. మొన్న ఫిబ్రవరి తీసుకుంటే కనుక మనం నాట్ మోర్ దెన్ 14 months కూడా కాలేదు ఆయన అధికారంలోకి వచ్చి. సో ఇలా ఇంకా నెక్స్ట్ 3 years ఇట్లానే నడుపుతారా? నడిపితే కనుక ప్రపంచంలో సమీకరణలు ఎలా మారుతాయని కూడా ఆలోచించాలి. ఇప్పటికే చూస్తున్నాం కదా, ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోయింది. ఇండియా మిగతా దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేస్తోంది. యూరోపియన్ లీడర్స్ ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళి చైనాతో సంప్రదిస్తున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ ఇదే విధానం కనుక కంటిన్యూ చేస్తే ప్రపంచంలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉందండి. ఎస్ రాధా గారు, వరల్డ్ వైడ్ సూపర్ గ్రోత్ సిటీస్లలో దుబాయ్ టాప్లో నిలుస్తుంది. దుబాయ్ గల్ఫ్ వార్ తర్వాత ఏర్పడినటువంటి, గతంలో జరిగిన గల్ఫ్ వార్ తర్వాత ఏర్పడినటువంటి కొత్త సిటీ. యుద్ధాలు, ఈ క్లాషెస్, డ్రోన్ అటాక్స్, మిజైల్ అటాక్స్ అనేటటువంటిది దుబాయ్ ఫార్మెట్లో మనం తక్కువగా చూస్తున్నాం. ఒక్కసారిగా ఈ పరిస్థితులు వస్తే దుబాయ్ ఎకనామిక్ గ్రోత్ కానివ్వండి, డెవలప్మెంట్ క్యారిడార్స్ కానివ్వండి, ఎట్లా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఈ ఇరాన్ అండ్ యుఎస్ ఇజ్రాయిల్ వార్లోని ఇంపాక్ట్ అంటే ఏమాత్రం వాటితో సంబంధం లేకుండా ఇంపాక్ట్ అయినటువంటి కంట్రీస్ మాత్రం ఈ గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్ అండ్ మిగిలిన ఏషియన్ కంట్రీస్. బికాస్ ఎస్పెషలీ దుబాయ్ వంటి సిటీస్ చూస్తే దుబాయ్ ఈజ్ కన్సిడర్డ్, అంటే వాజ్ కన్సిడర్డ్ అని చెప్పాలి, వాజ్ కన్సిడర్డ్ యాజ్ చాలా సేఫెస్ట్ ప్లేస్ అండ్ బిజియెస్ట్ సిటీ. అండ్ దుబాయ్లో ఇట్ వాజ్ అట్రాక్టింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ట్యాక్స్ ఫ్రీ సిటీ అండి. కంప్లీట్ గా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ని అక్కడ ఇచ్చినటువంటి ట్యాక్స్ రిలీఫ్స్ కానీ, అలాగే మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అండ్ మిగిలిన సపోర్ట్ సిస్టమ్ చూసి వరల్డ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఇన్వెస్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ సిటీస్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ చూజన్ సిటీస్ గా ఉండేది అండ్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ సిటీస్. బట్ ఇప్పుడు ఈ జరిగినటువంటి ఈ పరిణామం తర్వాత కోలుకోవడానికి మరికొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అండ్ కంప్లీట్ గా వెస్ట్ ఏషియాలో పీస్ రెస్టోర్ అయితే కానీ మరి ఇది తిరిగి అంటే దుబాయ్ తిరిగి తన యొక్క మిగిలిన సేఫెస్ట్ సిటీ కానీ అండ్ మోస్ట్ సార్టెడ్ అవుట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ వంటి సిచ్యువేషన్ కి మళ్ళీ తిరిగి రాకపోవచ్చు. బట్ వన్స్ వెన్ ఇట్ వాస్ కన్సిడర్డ్ యాజ్ అ సేఫెస్ట్ సిటీ, ఈ రోజు చూస్తే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేదంటే మా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అలాగే మిగిలిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అలాగే బిజినెస్ సెంటర్స్ కానీ ఏర్పాటు చేయడానికి మిగిలిన కంట్రీస్ కానీ, మిగిలిన ఎంఎన్సీస్ కానీ చాలాసార్లు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో దుబాయ్తో పాటు మిగిలిన ఏషియన్ కంట్రీస్ కానీ, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా ఇదే పరిస్థితిగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ మెయిన్గా ఈ అటాక్స్ జరగడానికి, అలాగే ఈ జియోపాలిటిక్స్ ఇంత క్రూషియల్ టర్న్ తీసుకోవడానికి 2 ముఖ్యమైన కారణాలుగా ఇక్కడ ఆలోచించవచ్చు. ఒకటైతే యుఎస్ డొమెస్టిక్ అండ్ ఎకనామిక్ పొలిటికల్ సిచ్యువేషన్ నుంచి ఒకటి డైవర్షన్, ఒకటి దీనికి కారణం. అండ్ రెండవ కారణం ఎస్పెషలీ ఇరాన్ అన్నది చాలా క్రూషియల్ చోక్ పాయింట్. ఎస్పెషలీ అమెరికా కానీ ఇరాన్ పైన తన అగ్రెషన్ తన అధీనంలోకి తెచ్చుకోగలిగితే అట్ ఏ టైం 3 countries, చైనా, రష్యా అండ్ ఇండియా, మూడిటి పైన కూడా సుపీరియారిటీ సాధించవచ్చు అనే ఆలోచన ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. బికాస్ ఇటు చైనా కనుక చూస్తే చైనా క్రూషియల్ ఆయిల్ రిజర్వ్స్ అన్నీ కూడా ఇండైరెక్ట్గా ఇటు ఇరాన్ నుంచే వెళ్ళే పరిస్థితి. నియర్లీ 50 to 60% ఆఫ్ ఆయిల్ అది మలేషియా కింద చైనా డేటా స్టాటిస్టిక్స్ చూపించినా కూడా ఇన్ఫార్మలీ అది ఇరాన్ నుంచి కొనుక్కునే పరిస్థితి. అలాగే వెనుజులాని ఆల్రెడీ అవుట్ ఆఫ్ డిస్కషన్ చేసినటువంటి పరిస్థితి. సో చైనా వుడ్ బి క్లియర్లీ ఇంపాక్టెడ్ బై దిస్. దీంతో పాటు ఇటు రష్యా, బికాస్ ఇరాన్ నుంచి డ్రోన్ సప్లైస్ అయితేనేమి కానీ, మిగిలిన ఆర్మ్స్ సప్లై అయితేనే కానీ, సో రష్యాకి కూడా ఇరాన్ వాస్ వెరీ క్రూషియల్, సదర్న్ హెమిస్ఫియర్లో వెరీ క్రూషియల్ చోక్ పాయింట్. సో ఇటు రష్యా పైన కూడా ఇంపాక్ట్ చూపించవచ్చు. అండ్ స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మజ్ వంటి క్రూషియల్
చోక్ పాయింట్స్ పైన కంట్రోల్ తీసుకుంటే మన భారతదేశాన్ని కూడా కంట్రోల్ చేయవచ్చు అనే ఆలోచనతో యుఎస్ స్ట్రాటజీగా కూడా ఇక్కడ మనం ఆలోచన చేయొచ్చు. సో ఈ వార్ యొక్క ఇంపాక్ట్ వెస్ట్ ఏషియా ఎస్పెషలీ బిజియెస్ట్ సిటీ అండ్ మోస్ట్ సార్టెడ్ అవుట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అయిన దుబాయ్ పైన క్లియర్గా కనిపిస్తుంది. ఎస్ సంజయ్ గారు, గత 2 దశాబ్దాల నుండి అమెరికా రాజకీయాలను కుదిపివేసినటువంటి అంశం ఎస్టపిన్ ఫైల్స్. మిస్ వర్జీనియా ఆత్మహత్య అనంతరం ఎస్టపిన్ ఫైల్స్లలో ప్రధానంగా ట్రంప్ పేరు 38,000 సార్లు వచ్చింది అనేటటువంటి అంశాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి ఈ వార్ మంత్రాన్ని ఉపయోగించారనేటటువంటి అభియోగం ఉంది. సంజయ్ గారు, మీరు ఎట్లా స్పందిస్తారు దీనిపైన? అవునండి, ఎప్స్టీన్ ఫైల్స్ లో వస్తున్న రివెలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అమెరికా రాజకీయాలను కుదిపివేస్తుంది. కేవలం ట్రంపే కాదు, బిల్ క్లింటన్ కానివ్వండి, మిగతా రాజకీయ నాయకులు కూడా ఎప్స్టీన్ తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో అది కేవలం ఎప్స్టీన్ ఫైల్స్ జరుగుతున్న గందరగోళాన్ని వెనక్కి తోయటమని చాలా మంది అంటం జరుగుతోంది, అమెరికాలో కూడా అంటం జరుగుతోంది. కానీ అది కేవలం దాని వల్ల జరుగుతుందా లేదా వేరే అంశాల మీద ఏమన్నా ఉన్నాయా అని కూడా చూడాల్సిన అంశం. ఇంకోటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ తన సెక్యూరిటీ ఎలా చూస్తోంది అని కూడా ఆధారపడి ఉందండి. ఎందుకంటే ఈ యుద్ధం అన్నది కేవలం అమెరికానే స్టార్ట్ చేయలేదు. యాక్చువల్ గా చూస్తే ఫస్ట్ టార్గెటింగ్ ఏదైతే ఉందో అది ఇజ్రాయెల్ వాళ్ళు చేశారు. సో ఇజ్రాయెల్ వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సింది ఏంటి అని వాళ్ళు చూసుకుంటారు కదా. సో ఈ యుద్ధం అన్నది అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేస్తున్నారు కాబట్టి కేవలం ఎప్స్టీన్ ఫైల్స్ వల్ల అన్నది ఇంకా మనం కేవలం దాని వల్లే అని చెప్పడం కష్టం అవుతుందండి. ఇజ్రాయెల్ కూడా ఎప్పటి నుంచో ఇరాన్ ని ఒక థ్రెట్ గా చూస్తోంది. ఎప్పటి నుంచో ఇరాన్ నాయకత్వం వీలైతే ఇజ్రాయెల్ మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తుందేమో అన్న భయం వాళ్ళల్లో ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ యొక్క పాత్ర ఈ యుద్ధంలో ఏదైతే ఉందో దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అమెరికా ఇజ్రాయెల్ కలిసి పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. అంతేకాదు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మోసాద్ అవి ఏవైతే ఉన్నాయో అవి చాలా కాలంగా ఇటువంటి రోజు కోసం ప్రిపేర్ అవుతున్నాయి. మనం చూసాం విత్ ఇన్ 5 minutes 40 మిలిటరీ కమాండర్స్ ఐతుల్లా అలీ ఖుమేనీ తర్వాత మిగతా వాళ్ళని చంపడం జరిగింది. అంతేకాదండి తర్వాత వాళ్ళు ఇరానియన్ మొబైల్ ఫోన్స్ లో ఉన్నటువంటి యాప్స్ ని కూడా యాక్సెస్ చేసి ఇరానియన్ ప్రజలకి ఇన్ఫర్మేషన్ పంపించడం కూడా నడుస్తోంది. సో ఇవన్నీ తీసుకుంటే కనుక ఇవి సుదీర్ఘకాలంగా డెవలప్ చేసిన నెట్వర్క్స్, ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్స్, తర్వాత మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో ఇటువంటి సర్ప్రైజ్ ఆపరేషన్ కి అవి చాలా కాలంగా డెవలప్ అవుతుంది. సో నా ఉద్దేశంలో అవి కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ యుద్ధం ఎందుకు చేసింది అన్న దాని మీద. ఎస్ రాధా గారు, భారతదేశం ఎలా ప్రిపేర్ కాబోతుంది? ఎందుకంటే మనకు గత గల్ఫ్ వార్ యొక్క ట్యాక్సులు 30 సంవత్సరాల వరకు ప్రజల మీద రుద్దినటువంటి అంశం మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు గల్ఫ్ వార్ను భారతదేశం ఎలా రిసీవ్ చేసుకోబోతుంది? కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి. ఇప్పటి వరకు మన భారతదేశం ఎలాంటి సిచ్యువేషన్స్ కోసమైనా ప్రిపేర్గా ఉందని మనకు అర్థమవుతుంది. బికాస్ మనకి కావాల్సినటువంటి క్రూషియల్ ఆయిల్ రిజర్వ్స్ అయితేనేమి కానీ, అలాగే మిగిలిన గ్యాస్ కానీ అండ్ ఇతర రిజర్వ్స్ అయితేనే కానీ మన భారతదేశం ముందుగానే ప్రిపేర్ అయి ఉంది. అలాగే జియో పొలిటికల్గా భారతదేశం ఇటు ఇరాన్తో కానీ అలాగే ఇటు యుఎస్ ఇజ్రాయెల్తో కానీ చాలా ఫ్రెండ్లీ రిలేషన్, అంటే ఇప్పటి వరకు కూడా ఒక ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది మిగిలిన ఏ దేశానికి సాధ్యం కాకపోవచ్చు. సో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఈరోజు మన ఇరాన్కి కూడా ఇరాన్ వార్షిప్ని కూడా కొచ్చిలో డక్ చేసుకోవడానికి సపోర్ట్ చేసింది. సో మన భారతదేశం ఒక జియో పొలిటికల్గా ఇట్ ఈస్ ఇన్ అ వండర్ఫుల్ పొజిషన్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ సపోర్ట్ టు ఆల్ ద ఎకానమీస్. నెక్స్ట్ ఎకనామికల్గా కూడా మన భారతదేశం సంసిద్ధంగా ఉంది. బికాస్ మన భారతదేశంలో డొమెస్టిక్ డిమాండ్ ఇంటర్నేషనల్గా జియో పొలిటికల్గా అంత మంచి సిచ్యువేషన్ లేనప్పటికీ, అంటే కోవిడ్ వంటి సిచ్యువేషన్ కానీ అలాగే అంతకు ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ వార్ 2008 క్రైసిస్ కానీ అలాగే వార్ సిచ్యువేషన్లో కానీ మన భారతదేశానికి ఒక బ్లెస్సింగ్ ఏంటంటే వీ హ్యావ్ హ్యూజ్ డొమెస్టిక్ డిమాండ్. సో హ్యూజ్ డొమెస్టిక్ డిమాండ్ ఉన్నది కాబట్టి ఈ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ద ఎకానమీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి మన భారతదేశం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. జియో పొలిటికల్గా వండర్ఫుల్ స్ట్రాటజీతో భారతదేశం ముందుకు వెళ్తుంది. బికాస్ కొన్నిసార్లు చాలా తటస్థంగా ఉండడం కూడా
ఎకానమీకి మేలు చేస్తుంది. బికాస్ ఆల్వేస్ ఇండియా ఫస్ట్ అని, అండ్ మన భారతదేశ ప్రజలు ఇటు దుబాయ్లో కానీ మిగిలిన గల్ఫ్ కంట్రీస్లో చిక్కుకుపోయినటువంటి ప్రజలందరికీ కూడా ఎంబసీ తన సపోర్ట్ ఇస్తుంది, అండ్ చాలా మందిని కూడా ఇవాక్యుయేట్ చేసినటువంటి పరిస్థితి. దానికి ఇటు ఇరాన్ కానీ అలాగే ఇజ్రాయెల్ కానీ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. సో జియో పొలిటికలీ వీఆర్ ప్లేయింగ్ అ వండర్ఫుల్ స్ట్రాటజీ, అండ్ ఎకనామికలీ కంట్రీ ఈజ్ ఆల్సో ప్రిపేర్డ్ కంట్రీ. బట్ ఈ వార్ అతి త్వరలో ఎండ్ అవ్వాలని ఒక ఆలోచన అయితే చేయాల్సినటువంటి పరిస్థితి. అండ్ ఈ సంవత్సరం మన భారతదేశం బ్రిక్స్ సమ్మిట్ కి ఆతిథ్యం ఇస్తోంది. సో ఈ G20 సమ్మిట్ లో మన భారతదేశం ఆఫ్రికాలో జరిగినటువంటి G20 సమ్మిట్ లో క్రూషియల్ ఇష్యూస్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ అండ్ సెక్యూరిటీ అంశాలు మాట్లాడారు. సో ఈ సంవత్సరం మన బ్రిక్స్ సమ్మిట్ లోని ఈ రిఫార్మెంట్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లైక్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కానీ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ, IMF కానీ, UN సెక్యూరిటీ కౌన్సిల్ వంటి అంశాలు కూడా ప్రస్తావించాల్సినటువంటి అవసరం కూడా ఉందని నా ఆలోచన. బికాజ్ ఈ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ రిఫార్మ్ అయితే ఇలాంటి వార్స్ కి ఒక చెక్ పెట్టే అవకాశం కూడా వస్తుంది. సో ఇండియా వుడ్ టేక్ అ లీడ్ హోప్ఫుల్లీ ఇన్ దిస్ బ్రిక్స్ సమ్మిట్ విచ్ వీఆర్ ఈ సంవత్సరం సంజయ్ గారు, కన్క్లూజన్ పాయింట్లో మీరు ఒక క్లారిటీ ఇవ్వవలసిన అంశం ఏంటంటే, ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మార్చి 21వ తేదీన భారత్ పాకిస్తాన్ పైన దాడి చేస్తుంది. POK ఆక్రమిత పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి మార్చి 21వ తేదీ నుండి భారత్ పాకిస్తాన్పై దాడి చేస్తుందని ఒక జ్యోతిష్యం చెప్పినట్టు కొన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఎట్లా చూడాలండి దీని మీద? మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారా కన్క్లూజన్ పాయింట్గా? తెలీదండి, నేను ఈ వార్త చూడలేదు, వాళ్ళు ఎవరు చెప్పారో కూడా చూడలేదు. బట్ ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఇండియా మిలిటరీ ఆపరేషన్స్ అవి చేస్తే కనుక చాలా సీక్రెట్ గా ఉంటాయి, సర్ప్రైజ్ కావాలి కదా, డేట్స్ అవి బయటికి రావటం అది తెలియదండి. అట్లా జరగదు సాధారణంగా. ప్రస్తుతానికైతే కనుక ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు కనుక చూసినట్టయితే, అటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం నడుస్తుంది, ఇటు ఇరాన్ యుద్ధం నడుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ తో తలములకలైంది పాకిస్తాన్. సో ఆఫ్ఘన్ సోల్జర్స్ పాకిస్తాన్ మీద పెద్ద ఎత్తున దాడి జరపడం నడుస్తుంది. అంతేకాదు బలూచిస్తాన్ లో కూడా పాకిస్తాన్ చాలా బిజీగా ఉంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అంత బాగాలేదు, ఆర్థిక స్థితిగతులు అంత బాగాలేవు. కాకపోతే అమెరికా నుంచి మంచి సపోర్ట్ ఉంది, చైనా నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది పాకిస్తాన్ కి. సో ఈ అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. అది ఎవరు న్యూసో ఏమిటో నాకు చదవలేదు కాబట్టి ఐ కెనాట్ కమెంట్ ఆన్ ఇట్. బట్ ప్రస్తుతం సిచ్యువేషన్ తీసుకుంటే గనక పాకిస్తాన్ ఆల్రెడీ చాలా ఇబ్బందుల్లో ఉంది. ప్లస్ మనము ఈ యుద్ధము, ఇరాన్ యుద్ధం ఎన్నాళ్ళు నడుస్తుందో తెలియదు మనకి. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం కొన్నాళ్ల పాటు ఆయిల్ సప్లైస్ అవి ఆగిపోవటం, ఇప్పుడు మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. తీసుకుంటే కనుక మనం అటు ఇజ్రాయెల్ తో మంచి సంబంధాలు మెయింటైన్ చేసాం, ఇటు అరబ్ గల్ఫ్ కంట్రీస్ తో సంబంధాలు బాగా మెయింటైన్ చేస్తున్నాం. మనం గమనించాల్సింది ఏంటంటే, మన ఇరానియన్ షిప్ ని ఇక్కడ శ్రీలంక పక్కన పేల్చేశారు కదా, దానికి ఒక రోజు ముందు మనం ఇరాన్ వేరే నేవల్ షిప్ శరణ కోరితే, రెఫ్యూజ్ అంటాం కదా, శరణ కోరితే కొచ్చిలో వాళ్ళందరినీ షిప్ ని అక్కడ ఉన్నటువంటి ఇరానియన్ నేవీ ఆఫీసర్స్ ని కూడా వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో ఇరాన్ కి కూడా మనం ఏమీ పెద్దగా నెగటివ్ గా ఏమీ వర్కౌట్ చేయలేదు. ఇరాన్ షిప్ శరణ కోరితే మనం వాళ్ళకి ఆశ్రయం ఇవ్వటం జరిగింది, మిలిటరీ షిప్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇందాక రాధా గారు చెప్పినట్టు చక్కగా మనం అన్ని ప్లేయర్స్ ని మేనేజ్ చేస్తున్నాం, అందరినీ హ్యాండిల్ చేస్తున్నాం, నీట్ గా ముందుకు వెళ్తోంది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయిల్ రిసోర్సెస్ తీసుకోండి, ఎందుకంటే ఇవాళ ఇరాన్ చేసిన అనౌన్స్మెంట్ కనుక నిలబడి ఉంటే, నిజంగా స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ లో కానివ్వండి లేదా చుట్టుపక్కల దేశాల మీద దాడులు జరపకపోతే మనకి ఆయిల్ ప్రాబ్లమే ఉండదు, ఆయిల్ ఎనర్జీ రిసోర్సెస్ ప్రాబ్లమే ఉండదు. అన్నెసరీగా ధరలు పెంచుకోవటం, వాటిని స్టోరేజ్ చేసుకోవటం ఇలాంటి అవసరం ఉండదు. అంతేకాదు ఇప్పటికే రష్యా నుంచి 30 రోజుల పాటు మనం కొనుక్కోవచ్చు, ఇంకా కొనుక్కోవచ్చు, ముందు రోజుల్లో చూడాల్సిన అంశం. సో ఆయిల్ ధరలు పెరిగిపోతాయా అన్న భయం కూడా అక్కర్లేదు ఇప్పుడు. ఇలానే ఫర్టిలైజర్స్ కానివ్వండి, LNG కానివ్వండి, నిజంగా ఇరాన్ వచ్చే 1-2 రోజుల్లో కనుక తన చేసిన అనౌన్స్మెంట్ ని అనుసరించి ఎటువంటి అటాక్స్ చేయకపోతే కనుక
అటువంటి సప్లైస్ కూడా రెస్టోర్ అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి నెగటివ్ ఇంపాక్ట్ వీలైనంత తక్కువే విధంగా ప్రభుత్వాలు వర్క్ చేస్తున్నాయి. ఈ అంశాల మీద ఫోకస్ చేయటం ముఖ్యం అండి. ఎస్, థ్యాంక్ యూ సంజయ్ గారు, రాధా గారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రైమ్ టైం డిబేట్లో పాల్గొన్నందుకు. ఏది ఏమైనా కానీ విశ్వగురు నరేంద్ర మోడీ గారి ఫార్మాలిటీ, ఆయన అవలంబిస్తున్నటువంటి అంతర్జాతీయ దౌత్యాల కారణంగా భారత్కు ఈ యుద్ధం వల్ల ఎలాంటి డోకా ఉండదనేటటువంటి అంశాన్ని వక్తల అభిప్రాయంలో వ్యక్తం చేశారు. మరోపక్క ఇరాన్పై కొనసాగుతున్నటువంటి దాడులు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక రకంగా దానిపైన ఒక స్లో మోషన్కి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి అంశం, ఇరాన్ అధ్యక్షుడు ఈరోజు ప్రకటించినటువంటి పలు అంశాలు కానివ్వండి, గల్ఫ్ దేశాలతో వాళ్ళు పశ్చాత్తాప ధోరణిలో ప్రకటనలు చేయడం కానిది శుభసూచకంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అతి త్వరలో వార్క్ ఎండ్ కార్డ్ పడుతుందనేటటువంటి అంశం కూడా ఇక్కడ చర్చలో రావడం అనేటటువంటి ఆశాజనకమైనటువంటి అంశం. ప్రైమ్ టైం డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ప్రైమ్ టైం. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ 9.